మొదట ఒక ఫ్యామిలీ నుంచి ఆ అబ్బాయి, ఇంకో ఫ్యామిలీ నుంచి అమ్మాయి వస్తారు. వాళ్ళకు పెద్దగా మన ఇండియాలో అయితే ఇవన్నీ గూడా అరేంజ్డ్ మ్యారేజెస్. ఈ మధ్య కాలంలో అయితే ఒక్కోసారి పెళ్ళికి ముందు కొంచెం 2, 3 సార్లు వాళ్ళు కలుసుకునే అవకాశాలున్నాయి. ఒకప్పుడైతే ఇది గూడా ఉండేది గాదు. ఆ పెళ్లి చూపుల నాడు జూస్తే మళ్ళీ పెళ్ళై, నప్షల్స్ అయ్యి, ఆ ఫస్ట్ నైట్ వరకు గూడా ఉండేది గాదు. అప్పుడు చిన్న పిల్లలకి 8 ఏళ్ళకే పెళ్లి జేసేవాళ్ళు. అల్లుడు గారు వస్తే ఊరికే స్వీట్లు, టిఫిన్‌లు, మందో, మాంసమో ఇచ్చి పంపించేవాళ్ళు. సో, ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు అబ్బాయిలు, అమ్మాయిలు కనీసం కళ్ళతో చూసుకోవడం తప్పితే దగ్గరగా కూర్చోవడం కూడా జరిగేది కాదు. ఫార్చునేట్‌లీ ఈ మధ్య కాలంలో కొంచెం కమ్యూనికేషన్ డెవలప్ అయిపోయింది. ఎప్పుడైనా కూడా ప్రతి వ్యక్తికి కొన్ని రహస్యాలుంటాయి. ఏది రహస్యము? దేవుడికి నీకు మధ్యలో ఉన్నదే రహస్యం. ఇంకొక వ్యక్తికి తెలిసి ఇద్దరు వ్యక్తులకు దేవుడికి మధ్యలో ఉంటే అది రహస్యం కాదు. కొన్ని విషయాలు అబ్బాయిలు అమ్మాయిలకు చెప్పకూడదు, అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పకూడదు. ఈ మధ్యకాలంలో పెళ్లి వయసు బాగా పెరిగిపోయింది. 8 ఏళ్ళకి ఎవరు పెళ్ళిళ్ళు చేయట్లేదు. 25, 30 ఏళ్ళు కూడా ఒక్కోసారి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈ లోపల వాళ్ళకి ఎవరితోటైనా అఫైర్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఆ విషయాలన్నీ చెప్తే దానివల్ల గొడవలు కానీ దాంతో వచ్చే బెనిఫిట్ ఏం లేదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన అన్నీ చెప్పాలనే కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. ప్రతి వ్యక్తికి కొన్ని ఉంటాయి. అవి అతను అక్కడే ఆ లెవెల్లోనే దాచిపెట్టుకోవడం వల్ల అతనికి మంచిది, సొసైటీ కూడా మంచిదే. ఒక చిన్న అడ్వైజ్ ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో చిన్నపాటి ఫంక్షన్ జరిగినా లేదా ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళినా ఇంకేదైనా వెళ్ళిన వెంటనే ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెడతారు. లేదా ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఆ స్పాట్లో ఇద్దరు కలిసి ఫోటో దిగి పెడతారు. రేపు పొద్దున ఆ అబ్బాయి అమ్మాయి కనుక పెళ్లి చేసుకోకపోతే వాడు దాన్ని బ్లాక్మెయిల్ చేయడము, ఆ అమ్మాయి వీడిని బ్లాక్మెయిల్ చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక ప్రతి చిన్న విషయానికి సెల్ఫీలు పెట్టుకోవద్దు. తర్వాత ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకండి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసింది. దొంగలు ఇంట్లోకి వచ్చేసి వాళ్ళను ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరిని ఓవర్టేక్ చేసి కట్టేసి పడేశారు. వాళ్ళు ఏదో కనిపించిన బంగారము డబ్బులో తీసుకున్న తర్వాత అతను అడిగాట, నీకు ఫలానా నెక్లెస్ ఉండాలి కదా, అది ఏది అని. అమ్మాయి అడిగిందట, నీకెట్లా తెలుసు నాకు ఆ నెక్లెస్ ఉంది అని. అంటే నువ్వు ఫలానా రోజు నాడు నువ్వు సోషల్ మీడియాలో నేను ఇవాళ నెక్లెస్ కొనుక్కున్నాను అని పెట్టారు మీరు, ఐ రిమెంబర్ దట్ థింగ్ అని. అలాగే మన విషయాలన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు గుంపనగా ఉండడం వల్ల మంచిది. ఇంకా భార్యాభర్తలు బంధం బాగా ఉండాలనుకుంటే శృంగారం బలపడాలి. శృంగారం అనేది ఒక బేస్మెంట్, పునాది లాంటిది. పునాది లేకుండా మనం ఎంత బిల్డింగ్ కట్టినా అది ఆగదు. సో ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి అట్రాక్షన్ తోటే లైఫ్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే వీళ్ళ ఇంట్లో వీడు, ఆ అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉండి వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉండేది ఏంటి? ఫస్ట్లో ఉండేది అట్రాక్షన్. తర్వాత ఎమోషనల్ బాండింగ్ మిగతావన్నీ వచ్చేస్తాయి. కనుక అబ్బాయి శృంగారం చేస్తే అమ్మాయి కానీ, అమ్మాయి శృంగారం అడిగినప్పుడు అబ్బాయి కానీ చిరాకు పడకూడదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ కపుల్, అమ్మాయి కూడా డాక్టరే. అమ్మాయి మరి పెళ్ళయింది కదా మనం శృంగారం చేద్దాము అంటే అబ్బాయి అన్నట, నువ్వేమైనా వేశ్యల గృహం నుంచి వచ్చావా, సెక్స్ ఎందుకు, సెక్స్ లేకుండానే ఉందాం. అతనికి షుగర్ ఉండేదట. పెళ్ళికి ముందే షుగర్ ఉంది. షుగర్ ఉంటే ఏం లేదు డాక్టరే కదా చూసుకుంటాడులే అని వీళ్ళు అనుకున్నారు. షుగర్ వ్యాధి ఉండడం వల్ల చాలామందికి ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంగం గట్టిపడదు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక పెళ్ళికి ముందే ఎలాంటి వ్యాధులు ఉన్నా వాళ్ళకి ఫిట్నెస్ ఉందా లేదా, పెళ్ళికి అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాలి. హార్మోన్స్ బాగున్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయా, ఎవరైనా మెంటల్ పేషెంట్స్ ఉన్నారా. ఒక్కొక్కసారి ఈ మెంటల్ ఇల్నెస్ జెనెటికల్గా కూడా వస్తూ ఉంటుంది. కనుక అవన్నీ జాగ్రత్తగా గమనించి కానీ పెళ్లి చేసుకోకూడదు. నిజానికి ఈ మధ్యకాలంలో చాలా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఇంకో 30 ఇయర్స్ తర్వాత దేశంలో ఎవరు పెళ్లి చేసుకోరు అని కూడా. సో పెళ్లి కన్నా ముందు ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి. తర్వాత హింసించకూడదు. అబ్బాయిలు ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈగోలో మేము మగపెళ్లి వాళ్ళము, మేము గొప్పవాళ్ళము, ఆడపెళ్లి వాళ్ళు తక్కువ అనే ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. మన రిచువల్స్లో ఏమిటంటే అమ్మాయి తండ్రి అబ్బాయి కాళ్ళు కూడా కడుగుతాడు. ఇంకేమి అంత పెద్ద ఆయన నా కాళ్ళే కడిగాడు కనుక నేను చాలా గొప్పవాడిని అనే గ్రాండియోస్ ఫీలింగ్తో ఉండకూడదు. అది ఓన్లీ రిచువల్. ఇద్దరికీ సమానమైనటువంటి లాభాలు, సమానమైనటువంటి నష్టాలు ఉంటాయి పెళ్లిలో. అమ్మాయి పెళ్లి వాళ్ళు తక్కువ కానీ, అమ్మాయి తరఫున వాళ్ళు లేదా అబ్బాయి తరఫున వాళ్ళు గొప్పవాళ్ళు కానీ కాదు. ఒకప్పుడు అట్లాంటి ఫీలింగ్స్తో ఉండేవాళ్ళు. ఒకప్పుడు మన తాతలు షేవ్ చేసుకునేవాళ్ళు, ఈ షర్ట్ వేసుకునేవాళ్ళు కాదు, ప్యాంట్ వేసుకునేవాళ్ళు కాదు, పంచెలు కట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు మనం అందరం అలా చేయట్లేదు కదా. మనం అందరం ప్యాంట్లు వేసుకుంటున్నాం, షర్ట్లు వేసుకుంటున్నాం, మనం హెయిర్ స్టైల్ మార్చాం. ఈవెన్ మన పూజారులు కూడా మనలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటున్నారు. మరి ఇటువంటప్పుడు
ఇవి మాత్రం ఎందుకు మార్చుకోకూడదు? మనం బట్ట మార్చుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్యాంట్ వేసుకుంటున్నారు, షర్ట్ వేసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఆ అమ్మాయి అమ్మమ్మో, ఆ అమ్మమ్మ తల్లో ఎన్నడూ ఇట్లాంటి డ్రెస్సులు వేసుకొని ఉండరు కదా! మరి దాంతో పాటు కల్చర్ కూడా మారుతుంది. దాంతోపాటు సైకలాజికల్ కూడా మారాలి. అమ్మాయి ఎప్పుడు నేను చాలా తక్కువ అనుకోను, అబ్బాయి చాలా గొప్పవాడను, లేదా అబ్బాయికి తను గొప్పవాడు, అమ్మాయి తక్కువది అనే ఫీలింగ్‌లో ఇవన్నీ తగ్గించుకొని ఇద్దరూ సమానమే. ఇద్దరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నేను ఒకసారి అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక కపుల్ నాకు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్‌లో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఏదో సరదాగా అన్నాను, "ఏమయ్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని?" "సార్ ఈ మధ్య కుక్కని కొనుక్కున్నాం, త్వరలో పెళ్లి చేసుకుంటాం" అన్నాడు. నేను కుక్కకు పెళ్ళికి ఏమిటయా లింకు అని. అంటే ఆ కుక్కకు సార్ రోజు దాన్ని పాటి క్లీన్ చేయాలి, వ్యాక్సినేషన్ వేయించాలి. వ్యాక్సినేషన్ వేసే రోజు నేను సెలవు పెట్టాలి లేదా ఆమె సెలవు పెట్టాలి. సో మేము కుక్కని కనుక ఇబ్బంది లేకుండా చూడగలిగితే సో మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు పొద్దున పిల్లలు కూడా మరి వ్యాక్సినేషన్ వేయించాలి, పిల్లల డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా బేబీస్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ చేయడానికి మాకు స్థిరత్వం ఉందా లేదా టెస్ట్ చేసుకుంటున్నామండి. సో మేము త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పాడు. అలా పెళ్లికి ముందు కొన్ని అకాడమీస్ ఉన్నాయి కొన్ని దేశాలలో. పెళ్లికి ముందు కూర్చోబెట్టి ఇవి లీగల్ కాన్సిక్వెన్సెస్, ఇవి ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్, ఇవి సోషల్ కాన్సిక్వెన్సెస్, వీటిని అన్నిటినీ మీరు అందరూ సమర్థంగా మేనేజ్ చేయగలరు అనుకుంటేనే పెళ్లి చేసుకోండి అని చెప్తారు. మన దేశంలో ఏమిటంటే వయస్సు వచ్చింది కదా, ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరాదు అని మగ పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని ఈ సోషల్ ప్రెషర్ ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలి. ఎవరి లైఫ్ వాళ్ళదే. సో పెళ్ళి అనేది మన సినిమాలలో కూడా అంతకుముందు గొడవలు అయితే పెళ్లితో సుఖాంతం అన్నట్టు మనకు చూపెడతాడు, కానీ పెళ్లి తర్వాతనే అసలు సినిమా మొదలవుతుంది. సో పెళ్లి తర్వాత ఎక్కడ ఉండాలి, రెంట్ ఎవడు కట్టాలి, కరెంటు బిల్ ఎవడు కట్టాలి, డీజిల్ ఎవడు పోయాలి, పెట్రోల్ ఎవడు పోసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, చుట్టాలు వచ్చినప్పుడు అమ్మాయి తరఫున చుట్టాలు వచ్చినప్పుడు అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయి తరఫున చుట్టాలు వచ్చినప్పుడు అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి, ఇవేవీ లేకుండా పెళ్ళి అంటే 4 ఫోటోలు, 10-15 రకాల స్వీట్లు తింటే అయిపోదు. కనుక పెళ్ళికి ముందు దాన్ని రియాలిటీస్ గురించి డిస్కస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే గొడవలు తక్కువ ఉంటాయి. ఏ కాంట్రాక్ట్కైనా కూడా ఎగ్జిట్ రూల్స్ అని కొన్ని ఉంటాయి. సో పెళ్ళి కూడా ఒక కాంట్రాక్ట్ లాంటిదే. కనుక పెళ్ళికి ముందు ఒకవేళ డైవర్స్ చేసుకోవాల్సి వస్తే ఎవరికి ఎంత చేయాలి, ఎవరి ఆదాయం ఎంత, ఎవరికి ఏం వస్తుంది అనేది ముందే కనుక డిస్కస్ చేసి రాసి పెట్టుకుంటే గొడవలు తక్కువ ఉంటాయి.